అప్పుడప్పుడు నాకొక ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ ఉంటది. ఇప్పుడు టైం లేదులే, ఇప్పుడు నాకు ఈ వర్క్ ఇంపార్టెంట్ కాదులే అని నాకు నేను ఎక్స్‌క్యూజెస్ చెప్పుకోవడం. అలాంటి డేది ఈ ఒక వ్లాగ్. సో, ఈ వీడియోలో అయితే నా ఎక్స్‌క్యూజెస్‌ని ఎలా మోటివేట్ చేసుకుంటా అని చెప్పి చూపిస్తున్నాను. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఒక వర్కింగ్ మామ్స్ ఎడిషన్ అని అనుకోవచ్చు. ఈ రోజైతే నాకు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఇది సండే వ్లాగ్. ఎన్ని వర్క్స్ ఉంటాయంటే లైక్ బట్టలు మడత పెట్టాల్సినవి చైర్ మీద ఉన్నాయి. హాల్ అంతా మెస్సీగా ఉంది. కిచెన్‌లో సర్దుకోవాల్సింది ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో నేను చేసే ఫస్ట్ పని మార్నింగ్ ఇంకా ఎలాగో మంచిగా రెస్ట్ చేసేసాను. సో, ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఒక షవర్ తీసుకున్నాను. లైక్ నాకు నేను ఫ్రెష్ అవ్వడానికి, నా మూడ్‌ని నేను చేంజ్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ వే. సో, ఆఫ్టర్ బాత్ కొంచెం ఇలా సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను. ఈరోజు మంచిగా ఆయిల్ పెట్టుకున్నా. సో, నా మూడ్ కూడా కొంచెం ఫ్రెష్ అవుతుంది అన్నట్టుగా. అండ్ రిషి అయితే చాలా డేస్ ఇంకా వెజిటబుల్ రోల్ అడుగుతున్నాడు. అండ్ నేనైతే డేస్ అలానే స్పెండ్ చేస్తున్నా. టుమారో అని. బట్ ఇంకా చెప్తే బాగోదు అన్నట్టుగా ఈరోజైతే నేను వెజిటబుల్స్ వేసి ప్రిపేర్ చేసిస్తున్నా. లైక్ రెడ్ క్యాప్సికమ్ సారీ బెల్ పెప్పర్ అంటాము కదా! సో, అండ్ యెల్లో ఆల్సో ఉంది. గ్రీన్ లేదు. ఇట్స్ ఓకే అని చెప్పి నేను కొంచెం ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ వేసి, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచిగా టాస్ చేసుకున్నా. ఇంకొక సైడ్ ఆహ్, చపాతీ చేసుకున్నా అండ్ దీనిపైనే ఎగ్ కూడా వేశాను. ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో, ఎగ్ రోల్ కూడా అవుతుందన్నట్టుగా చేసేస్తున్నాను. అండ్ ఇటువైపేమో నేను ఆ చిన్న వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఆల్రెడీ సాటే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అదే ఎగ్ రోల్ పైన ఒక బేసిక్ మసాలా ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. దీనిపైన ఆల్రెడీ సాటే చేసుకున్న వెజిటబుల్స్ అండ్ కొంచెం టొమాటో కెచప్. దట్టు ఎందుకు వేస్తున్నా అంటే రిషికి ఇష్టం కాబట్టి కొంచెం లైట్‌గా ఇస్తున్నా. ఎవ్రీ టైమ్ అయితే ఇలాంటివి ప్రిఫర్ చెయ్యను. కొంచెం హెల్తీగానే ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఎస్పెషల్లీ బయట ఇంకా అయితే అస్సలు తెప్పించను. లైక్ నాకేంటంటే బయట ఫుడ్ ఎందుకో అంత టోటలీ అవాయిడ్ చేయను గానీ, అప్పుడప్పుడు అయితే ఓకే. కానీ ఎవ్రీ టైమ్ నేను అస్సలు ప్రిఫర్ చేయను. నన్ను చాలా డేస్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలుసు. అండ్ రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఎగ్ రోల్ అయితే మంచిగా వచ్చింది. సో, ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేలాగా. కొన్ని టైమ్స్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు కుకింగ్ చేయడానికి. ఆ టైంలో ఎందుకులే ఔట్ సైడ్ ఆర్ ఎందుకులే ఇంకొకరి హెల్ప్ అడగడం అని చాలా వస్తాయి మైండ్‌లో అయితే. లైక్ హైజీన్ గావచ్చు, ఇంగ్రీడియెంట్స్ గావచ్చు, ఇలా ఎక్కువ మైండ్‌లో రన్ అవుతాయి. ఆ టైంలో నేను చేసుకునే సింపుల్ బేసిక్ వచ్చి వన్ పాట్ మీల్స్. చాలా వరకు ఇదే ప్రిఫర్ చేశాను. లైక్ వన్ పాట్ మీల్ లాగా. అండ్ ఇప్పుడైతే కిచిడి చేసుకుంటున్నా. ఈ టైంలో అయితే ఈ అనప గింజలు ఏదైతే ఉంటాయో అవి అయితే ఫ్రెష్‌వి కాదు. ఆల్రెడీ డ్రై చేసినవి నేను వాటర్‌లో వేసి సోక్ చేసుకున్నానన్నమాట. సో, దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. అండ్ నా మైండ్‌లో అప్పుడప్పుడు రన్ అవుతుంది. ఔట్ సైడ్ ఫుడ్ అంటే హైజీన్ ఇంకొకటి పక్కన పెడితే ఎవ్రీ టైమ్ మనం దానికి అడిక్ట్ అయితే హాస్పిటల్‌కి పెట్టాల్సిన బిల్స్ అన్నీ ఒక్కసారి థింక్ చేసుకుంటే దానికన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్. అండ్ ఆ డబ్బుతో ఫ్రూట్స్ కొనుక్కొని, వెజిటబుల్స్ కొనుక్కొని తినడం బెస్ట్ అనిపిస్తది. సో, నేనైతే చాలా వరకు అదే థింక్ చేస్తాను. అండ్ అందుకే జంక్‌ని అవాయిడ్ చేస్తాను. సో, నా అప్పుడప్పుడు నేను చెప్పుకునే ఒక మోటివేషన్ ఏంటంటే, ఎంతసేపు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కదా! ఈజీగా అయిపోయేది ఏదైనా చేసేయని చెప్పుకుంటాను. సో దట్ ఏంటంటే హెల్తీ ఉంటది. అండ్ ఆల్సో ఒక మంచి ఫీల్ పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా తినగలుగుతాను అని. ఈ లోపల కిచెన్‌ని కూడా క్లీన్ చేసేస్తున్నా. ఇలాగే పెట్టి ఏదైనా పడుకుందా అని అనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈ మెస్సీ కిచెన్‌ని చూసి నేను అస్సలు టాలరేట్ చేయలేను. సో, ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ పెట్టుకోకుండా నేను సింక్‌లో ఉన్న పాత్రలను మాత్రం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాను. అండ్ మార్నింగ్ తెచ్చిన ఎగ్స్ ఇవి. సో, అస్సలు కడగొద్దు మళ్ళీ అని ఇప్పటి వరకు పోస్ట్‌పోన్ చేశా. ఇంక ఇప్పుడు కూడా అలాగే పెట్టేస్తే దీని మీద డస్ట్ చూసారా? నాలాంటి ఓసీడీ పర్సన్స్‌కైతే అసలు నచ్చదు కూడా నచ్చదు. బేసిక్‌గా ఎందుకు క్లీన్ చేస్తానంటే మనం బాయిలింగ్ పెట్టినప్పుడు కొన్ని సార్లు క్రాక్స్ ఒస్తాయి ఎగ్స్.
అలాంటప్పుడు నాట్ గుడ్ కదా! సో, దాని గురించంటే ఇలా క్లీన్ చేసి, డ్రై చేసి నేను ఎగ్ కంటైనర్‌లో పెట్టుకుంటాను. లైక్ ఎగ్ స్టోరేజ్ కంటైనర్‌లో పెట్టేసుకుంటానన్నమాట. టుడే మైండంతా ఎంత డిస్టర్బింగ్‌గా అనిపిచ్చింది అంటే, ఏం చెయ్యొద్దు, రెస్ట్ చెయ్యి, ఏం చేయదు, రెస్ట్ చెయ్యి అని చెప్పి, చెప్పి ఈవినింగ్ వరకు అలానే టైమ్ పాస్ చేశాను. బట్ నాకు ఈవినింగ్ సడెన్‌గా నన్ను నేను మోటివ్ చేసుకోవడం, ప్రొడక్టివ్‌గా చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసి, ఫటాఫట అని ఈవినింగ్ అయ్యే పనులు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా. అండ్ ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. నాకు రిషి 2 డేస్ బ్యాకే చెప్పాడు. నెక్స్ట్ డే అంటే మండే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి అమ్మ. కొంచెం యూనిఫార్మ్ మెజర్‌మెంట్ ఇవ్విచ్చి రావాలి. అండ్ స్కూల్‌కి కూడా వెళ్ళాలి బుక్స్ తీసుకొని రావడానికి. సో, ప్లీజ్ ఐరన్ చేసి పెట్టవా నా యూనిఫార్మ్ అని 2 డేస్‌ని ఇంకా డిలే చేశాను. ఇంకా ఇది డిలే చేస్తే నేను మార్నింగ్ అస్సలు ఉన్న ఆ రష్‌కి, ఆ హరీకి చెయ్యను గాబట్టి ఇప్పుడే చేసి పెట్టేశాను. తర్వాత ప్రశాంతంగా ఈరోజు ఒక బుక్ చదవాలనిపించింది. ఎన్ని చేసినా, ఎంత లేజీ ఉన్నా, సాడ్ ఉన్నా, అప్‌సెట్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే బుక్ చదివి పడుకోవడం నాకున్న బెస్ట్ హాబీ. సో, ఇలా బుక్ చదివితే ఏదో ఒకటి నా మైండ్‌లోకి పాజిటివ్‌గా వెళ్తది. అండ్ ఆల్సో నా డిస్టర్బెన్స్ అంతా మొత్తం కరిగిపోతది. సో, ఇలా నేను ఒక లేజీ డేని ప్రొడక్టివ్ డేగా చేంజ్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఏదో పెద్ద పెద్ద స్టెప్స్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిన్న మూవ్స్ చాలు. సమ్‌టైమ్స్ మనల్ని మనం క్షమించుకోవాలి. సమ్‌టైమ్స్ మనల్ని మనం ప్రొడక్టివ్‌గా చేంజ్ చేసుకోవాలి. కొన్ని టైమ్స్ ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకోవడం గుడ్. అన్ని టైమ్సు కాదు. సో, ఈ వీడియోలో నేను అదే మీకు చూపించాను. మీకు గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.